అన్నా చెల్లెలు కథ. రాము, శైలజ అనే అన్న చెల్లెలు ఒక చిన్న గ్రామంలో ఉండేవారు. వారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోవడంతో రాము తన చిన్న చెల్లెలు శైలజను తానే పెంచాడు. తాను కూలి పనులు చేస్తూ ఆమెకు చదువు చెప్పించాడు. రాము తన అవసరాలు మానేసి శైలజకు మంచి బట్టలు, పుస్తకాలు, అన్నము, ఇల్లు కల్పించేవాడు. శైలజ తెలివైన విద్యార్థిని. అన్నయ్య కోసం ఏదైనా సాధించాలని సంకల్పించింది. ఒకరోజు స్కూల్లో టీచర్ అన్నవారు అడిగారు, నీకు ఇంత బాగా చదివించేవాడు ఎవడు అని. ఆమె గర్వంగా చెప్పింది, నా అన్నయ్య రాము అని. రోజులు గడిచాయి. శైలజ డిగ్రీ పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగం సాధించింది. మొదటి జీతంతో అన్నయ్యకు కొత్త చొక్కా, గడియారం తీసుకొచ్చింది. అతడు ఆ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీవే నా గర్వం తల్లి అన్నాడు. అతని త్యాగాన్ని చూసి గ్రామంలోని అందరూ రామును ప్రశంసించారు. ఆ తర్వాత శైలజ తన అన్నయ్యకు ఒక చిన్న బిజినెస్ కూడా ప్రారంభించి పెట్టింది. ఇక రాముకు కూలి పనులు మానేశాడు. దీంట్లోని అర్థం ఏమిటి అంటే, నీతి ఏమిటంటే, అన్నయ్య చెల్లెళ్ళు మధ్య బంధము, ప్రేమ, త్యాగము, నమ్మకం అనే మూడింటిపైన ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరు ఎదిగితే మరొకరికి సంతోషం, లక్ష్యం అవుతుంది.